గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. నమస్కారం శశికాంత్ గారు. నమస్కారం నాగరాజ్ గారు. పల్లవి ప్రశాంత్ అనేటువంటి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఇవాళ చర్లపల్లి జైలుకి వెళ్ళడం మనం చూస్తూ ఉన్నామండి. అతని మీద ఉన్నటువంటి సెక్షన్స్ ఏంటి అండ్ అతని మీద ఉన్నటువంటి సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం కనుక చూసుకుంటే బిగ్ బాస్ టైటిల్ మీద ఒక విన్నర్కి ఈ విధంగా జరిగింది అంటే టైటిల్ని వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఆ సెక్షన్స్ చూస్తుంటే ఇన్ని డేస్ జైలు అది ఇది అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నారు. సో ఓవరాల్గా ఈ ఇన్సిడెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే బిగ్ బాస్ అర్హత ఉందనా లేదంటే ఏ విధంగా తీసుకోవాలి దీన్ని? ఎందుకంటే ఒక టైటిల్ విన్నర్ కొట్టిన తర్వాత 2-3 డేస్కే ఇటువంటి ఇన్సిడెంట్ జరగడం అనేది చరిత్రలో ఎక్కడా లేదు. నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అనుకుంటున్నాను. ఐ థింక్ చూడండి నాగరాజ్ గారు, మొత్తం షోలో మొత్తం యాజమాన్యం కానివ్వండి, కంటెస్టెంట్స్ కానివ్వండి, లేకపోతే స్టూడియోస్ అన్నపూర్ణ స్టూడియోస్ కానివ్వండి, వీళ్ళంతా కూడా పల్లవి ప్రశాంత్తో కంపేర్ చేస్తే ఎక్కడో ఉన్నారు వాళ్ళ స్టేటస్లన్నీ. పల్లవి ప్రశాంత్కి టైటిల్ వచ్చింది పాపం గంట సేపే, ఆ తర్వాత మళ్ళీ ఆ బీదవాడిని తీసుకెళ్ళి జైల్లోనే వేశారు. సో ఆ సొసైటీ వీళ్ళని ఎదగనివ్వకుండా చేస్తుందేమో అని నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఓకే, టైటిల్ ఇచ్చారు, అది కామన్ పబ్లిక్ ఓటింగ్. పల్లవి ప్రశాంత్కి ఉట్టికి ఇచ్చారండి టైటిల్. ఆ 106 డేస్ ఎన్నో డేస్ అవి. అవును, అబ్బాయి మైక్రోఫోన్ 24 అవర్స్ పెట్టుకొని లోపల కష్టపడి ప్రూవ్ చేసుకున్నాడు. పబ్లిక్ని మెప్పించాడు. పబ్లిక్ మెచ్చి ఓట్లేసి గెలిపించుకుంది. ఊరికే ఇచ్చారా అండి పల్లవి ప్రశాంత్కి టైటిల్? కాదు కదా. ఆ టైటిల్ వచ్చింది, ఆ ఫేమ్ వచ్చింది. ఆ అబ్బాయి ఇప్పుడే స్టార్ట్ అయింది కెరియర్, ఇప్పుడే మొదటి అడుగేసాడు, అంతలోనే తొక్కిస్తం జరిగింది. ఓకే, అయితే ఇక్కడ రెండు ఉన్నాయండి. ఎలా తొక్కేస్తాం జరిగింది, ఎలా అంటారు తొక్కేస్తాం జరిగింది అని? నేను లీగల్గా మాట్లాడితే ఆ సెక్షన్స్ ఏవైతే వేస్తారో పల్లవి ప్రశాంత్ని లోపల పంపిస్తాం, తప్పులేదు. ఉట్టి పల్లవి ప్రశాంత్ని పంపిస్తమే తప్పు. సెక్షన్స్ ఏమి వేశారు? 147 ఐపీసీ 147, 148, 149 ప్రాథమికంగా ఈ 3 సెక్షన్స్ ఏంటి అంటే రైట్స్ అండి. రైట్స్ అంటే గుంపులుగా కొట్లాడుకుంటాం. 148 అంటే డెడ్లీ వెపన్స్ తోటి వెళ్తాం. 149 అంటే అన్లాఫుల్ అసెంబ్లీ ఆఫ్ మెంబర్స్. అసలు ఈ సెక్షన్సే గ్రూప్స్ కి సంబంధించింది. ఎలా సార్? అంటే ఇది అంటే గుంపులు రైట్స్ అండి, గుంపులు ఎలా సార్? అంటే జనరల్ గా ఎన్ని డేస్ జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందట? దీనికి జనరల్ గా 2 years నుంచి 3 years వరకు ఉంటుంది. ఇంకా అందులో ఏమైనా కాన్స్పిరసీ పెరిగి పోలీసు వాళ్ళు ఇంకేమైనా అందులో నుంచి తీసి సెక్షన్స్ చేంజ్ చేస్తే ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది. అయితే నా ప్రకారం ఏంటంటే ఈ సెక్షన్స్ ఏవైతే వేసారో 147, 148, 149 దట్ ఈస్ అప్లికబుల్ టు ఎవ్రీవన్. హౌ కమ్ ఓన్లీ పల్లవి ప్రశాంత్? అందులో ఆయన A1 పెట్టారు. ఓకే, మళ్ళీ A2, A3, A4 ఎవరిని పెట్టారు అన్నది మనం చూడాలి. పల్లవి ప్రశాంత్ ఈజ్ A1 అని పెట్టాడు అందులో. మరి A2, A3, A4 ఎన్ని ఉన్నారో అందరినీ వేయాలి కదా లోపల. అది మనం చూడాలి టెక్నికల్గా. ఒకసారి ఆ ఎఫ్ఐఆర్ కాపీ చూస్తే వీ విల్ కమ్ టు నో. బట్ జైలుకి వెళ్తాం మాత్రం ఓన్లీ పల్లవి ప్రశాంత్ వాళ్ళ బ్రదర్ని పక్కకు తీసేయండి. పల్లవి ప్రశాంత్ వెళ్ళారంటే వాళ్ళ బ్రదర్ ఇద్దరు ఒకటే కింద నేను భావిస్తున్నాను. బట్ వేరే వాళ్ళు వేరే కాంటెస్టెంట్స్ అన్నపూర్ణ స్టూడియోస్ యాజమాన్యం ఏది, నాగార్జున గారు అంతే కదండి. ఈ బిగ్ బాస్ షో యాజమాన్యం ఏది, వాళ్ళ మీద ఎందుకు పడలేదు ఈ సెక్షన్స్? పడాలిగా, వాళ్ళని కూడా పంపించాలిగా. ఎందుకు పంపించలేదు? అక్కడే వస్తుంది స్టేటస్ సింబల్. ఓకే, నేను మీకు మళ్ళీ చెప్తున్నాను అండి, ఇంతకుముందు కూడా హీరో ఫ్యాన్లు కొట్టుకుంటాం గుంపుల్లో చాలా జరిగినాయి, మనం అందరం చూసాం అది. ఓకే, పెద్ద హీరోలు ఫ్యాన్స్ గుంపులుగా వచ్చి కొట్టుకుంటాము, అద్దాలు పగలు కొడతాము. ఇవన్నీ ఏమైనా ఫస్ట్ టైం అండి ఇట్లా? హీరోస్ ఫ్యాన్స్ కానీ, లేకపోతే రాజకీయ నేత ఫ్యాన్స్ కానీ, లేకపోతే 2 రాజకీయ పార్టీలు కొట్టుకుంటాం కానీ జరిగింది ఇది ఫస్ట్ టైమా? 2 రాజకీయ పార్టీలు కొట్టుకున్నప్పుడు ఆ రాజకీయ నేతని లోపల తీసుకొని వెళ్ళి వేసిన రోజులు కూడా ఉన్నాయి. ఏది చిన్న రాజకీయ నేతల్ని పెద్ద వాళ్ళ జోలికి వెళ్ళదు. ఇక్కడ కూడా అదే జరిగింది. నాగరాజ్ గారి సాఫ్ట్ టార్గెట్ అయిపోయాడు పల్లవి ప్రశాంత్. సో ఆయన లోపలేస్తాం జరిగింది. ఆయన లోపలేస్తాం నేను మళ్ళీ చెప్తున్నాను, తప్పు కాదు. కానీ ఆయనతో పాటు వేరే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోకపోతాం తప్పు. ఇప్పుడు టైటిల్ పరిస్థితి ఏంటి సార్? అంటే మరి ఎవరిది తప్పని అనుకోవాలి. కరెక్ట్ క్వశ్చన్ అడిగారు మీరు. ఒకవేళ ఆయన అరెస్ట్ చేసి ఆయన తప్పు అన్నప్పుడు మరి యాజమాన్యం టైటిల్ వెనక్కి తీసుకోవాలి కదా. ఎందుకు ఒక ట్వీట్ కూడా పెట్టలేదు? ఒక సోషల్ మీడియాలో ఒక మెసేజ్ కూడా యాజమాన్యం దగ్గర నుంచి ఎందుకు రాలేదు? నాగార్జున గారి దగ్గర నుంచి ఎందుకు రాలేదు? వేరే అందులో వచ్చిన చీఫ్ గెస్టుల దగ్గర నుంచి ఒక ట్వీట్ కూడా ఎందుకు రాలేదు?
ఇది తీసేసుకోండి టైటిల్, ఇట్లాంటి వాళ్ళు కరెక్ట్ కాదు అనేసి ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదు అంటే ఆయన తప్పు లేదని వీళ్ళు కూడా భావిస్తున్నారేమో, రైట్? సో క్లియర్ కట్గా నాకు అనిపించేది ఏంటి అంటే పల్లవి ప్రశాంత్కి అన్యాయం జరిగింది, రైట్? సో 100% ఈయన మీద అన్యాయం జరిగింది. ఈయనతో పాటు 10 మందిని పంపించి ఉంటే అసలు స్టోరీ వచ్చేది, మన డిస్కషన్ కూడా పెట్టేవాళ్ళం కాదు. గ్రూప్ని లోపల పంపించారు కదా, సో అందరిది తప్పు, లోపలేశారు అన్నట్టు. ఎప్పుడైతే ఇండివిజువల్గా ఈ పల్లవి ప్రశాంత్ లోపలేశారో అక్కడ సామాన్య వాళ్ళ ఫ్యాన్స్ ఇంకా కొంచెం అగ్రెసివ్ మోడ్లోకి వెళ్తాం జరిగింది. ఓకే, సో మరి ఇదైతే నా విశ్లేషణ. నార్మల్గా ఈ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా అదే అనిపిస్తుందని అనుకుంటున్నాను. నాగరాజ్ గారు, మీరు ఇందులో ఇంకో పాయింట్ కూడా చూడండి. ఇప్పుడు గత 100 రోజులుగా ఆ అబ్బాయికి కానీ, పల్లవి ప్రశాంత్ కానివ్వండి, లేకపోతే అమర్ కానివ్వండి, వేరే కంటెస్టెంట్స్ కానీ, వీళ్ళు టీఆర్పీల్లో హైప్ క్రియేట్ చేసుకుంటూ ఒక స్టేజ్, ఒక పీక్ వాళ్ళని తీసుకెళ్ళిపోయారు ఒక దగ్గరికి. తీసుకెళ్ళిపోయి వాళ్ళకి ఫ్యాన్స్ క్రియేట్ చేసింది కూడా యాజమాన్యమే కదా. వాళ్ళు ఇంతకుముందు అంతగా తెలియదు పబ్లిక్కి. వాళ్ళకి అసలు ఆ ఫ్యాన్స్, ఆ నెట్వర్క్, ఆ పిఆర్, బయట సైన్యాలు అంతా క్రియేట్ చేసింది ఎవరండి? ఇలా పైకి వెళ్ళిపోతుంటే క్రియేట్ చేసింది యాజమాన్యమే కదా ఇండైరెక్ట్గా. ఒకటేసారి ఏదైతే స్టూడియోలో ఇదంతా అయిపోయిన తర్వాత ఒకటేసారి 2 రైవల్స్ని బయటకు పంపించే ముందు వీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చారా అండి? వీళ్ళు బయటకు వెళ్ళకముందే వాళ్ళందరూ అక్కడ నుంచున్నారు కదా. అవును, ఆ మాత్రం యాజమాన్యానికి తెలుసు కదా, కెమెరాస్ ఉంటాయి కదా. అక్కడ అంతమంది వచ్చినప్పుడు పోలీసు వాళ్ళకి కూడా తెలుసు కదా అక్కడ అంతమంది ఆల్రెడీ వచ్చారు అనేసి. ఇంత తెలిసిన తర్వాత వీళ్ళు మిస్టేక్ చేయలేదని నేను అనట్లేదు, వీళ్ళు ఒక్కళ్ళే మిస్టేక్ చేశారు. పల్లవి ప్రశాంత్ ఒక్కడనే జైలుకి పంపిస్తామన్నది స్ట్రాంగ్గా ఖండిస్తున్నాను నేను. అవునండి, మీరు చెప్పినట్లు రేటింగ్ అయితే భారీగా వచ్చిందని అనుకోవాలి. అంత స్టేజ్కి తీసుకెళ్ళింది యాజమాన్యమే. ఆ రేటింగ్ ఎలా ఉంది అన్నది ఫస్ట్ తెలిసేది యాజమాన్యానికి. వాళ్ళు బయటకు వస్తే రైవల్స్ రెడీగా ఉన్నారు, ఏ రేంజ్లో నెట్లో వారైంది, ఏ రోజులో ఇంటర్నెట్లో కొట్టుకున్నారో తెలుసు. ఓకే, బయటకు వస్తే డైరెక్ట్గా ఫిజికల్గా ఉన్నారు, వాళ్ళు ఎలా కొట్టుకుంటారో తెలుసు. ఇదంతా తెలిసినప్పుడు మరి ఏ రకంగా వాళ్ళని వదిలేరండి బయటకి? పోలీసు వాళ్ళు చెప్పారు ముందు నుంచి వెళ్ళకండి, వెనక నుంచి వెళ్ళాలి. మరి ముందు గేట్లు వేసేయాలి కదా. ఇప్పుడు ముందు నుంచి వెళ్ళకండి అన్నారు, ముందు గేట్లు తెరిసే ఉన్నాయి, వీళ్ళు వెళ్తున్నప్పుడు ఎవరు ఆపలేదు. అది ఎట్లా అవుతుంది? ముందు గేట్లు వేసేసి లాకేసేయాలి, చచ్చినట్టు వెనకాల నుంచి వెళ్ళేవాళ్ళు. ఇక్కడ చాలా జరిగాయండి నాగరాజు గారు. ఇప్పుడు ఇక్కడ క్లియర్గా నెగ్లిజెన్సీ ఆఫ్ యాజమాన్యం, నెగ్లిజెన్సీ ఆఫ్ పోలీస్, నెగ్లిజెన్సీ ఆఫ్ ఫ్యాన్స్, నెగ్లిజెన్సీ ఆఫ్ కంటెస్టెంట్స్ అన్నీ జరిగాయి. మరి కంటెస్టెంట్స్తో పాటు వీళ్ళందరి మీద ఎందుకు పనిష్మెంట్ లేదు అన్నది నా క్వశ్చన్. సో దీనికి ఎవరు ఇస్తారు ఆన్సర్? ఎవరు ఇయ్యరు. మనమే దీనికి ఆన్సర్ ఎత్తుక్కోవాలి. ఇప్పుడు నాగరాజు గారు, ఇవాళ పల్లవి ప్రశాంత్ ఫేమస్ అయితే అయ్యాడు, బట్ జైలుకి కూడా దేనికి వెళ్ళాడు? ఆ టైటిల్ వల్లే కదా. అసలు ఆ టైటిలే లేదు, ఈ గొడవే లేకపోతే పల్లవి ప్రశాంత్ లోపలికి వెళ్ళేవాడు కాదు కదా. అట్లాంటప్పుడు మరి ఈ టైటిల్ తీసేసుకుంటారు ఆయనకి? పల్లవి ప్రశాంత్ కూడా ఇప్పుడు జైలు నుంచి వచ్చిన తర్వాత నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు, నాకు ఈ టైటిలే వద్దు అంటే ఒక మీద తిప్పి ఇసురు కొట్టాలి. ఆ అబ్బాయి కూడా బయటకు వచ్చిన తర్వాత ఈ టైటిల్ నాకు వచ్చి ఈ టైటిల్ వల్ల నేను జైలుకి వెళ్ళాల్సి వచ్చింది అని, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ టైటిల్ ఇసురు కొడితే యాజమాన్యానికి తిప్పి కొట్టినట్టు ఉంటుంది కదా. ఆ అబ్బాయి కొట్టాలి కూడా అని నేను భావిస్తున్నాను. ప్లస్ వీళ్ళు అట్లీస్ట్ ఇప్పటికైనా బయటకు రావాలి, యాజమాన్యం ఇప్పటికైనా బయటకు వచ్చి ఆ అబ్బాయికి బెయిల్ ఇప్పించి, రైట్, మళ్ళీ ఇట్లాంటివి మిస్టేక్స్ రిపీట్ కాకుండా ఈ షోని మళ్ళీ నెక్స్ట్ షోకి కూడా వెళ్ళేటట్టు చేయాలి అంటే ఆ అబ్బాయికి వెనకాల అండగా నుంచొని మళ్ళీ ఇది రిపీట్ అవ్వకుండా నెక్స్ట్ షోకి ప్రిపేర్ అవ్వాలి. లేదంటే అసలు ఈ షోయే బ్యాన్ చేయాలండి. దిస్ ఇస్ హైట్స్ నౌ. ఇప్పటికే బిగ్ బాస్ బ్యాన్ చేయాలి అని ఎప్పటి నుంచో #లు నడుస్తున్నాయి. ఓకే, సో ఈ దెబ్బతోటి ఇంకా నువ్వు బ్యాన్ అయినా చేయాలి, లేదా అట్లీస్ట్ ఈ అబ్బాయిని రక్షించి వెనకాల నుంచోవాలి. ఈ రెండింటిలో ఏది జరగకపోతే ఈ షో బ్యాన్ చేయాలి. ఇంత మూర్ఖంగా వదిలేయకూడదండి. ఇంత మూర్ఖంగా అబ్బాయిని, రైతు బిడ్డని ఆ జైలుకి వెళ్ళిన తర్వాత ఒక ట్వీట్ లేదండి, ఎవరు బయటకు రాలేదు ఇప్పుడు దాకా. మాట్లాడతాం వదిలేయండి, ప్రెస్ మీట్ వదిలేసేయండి, అట్లీస్ట్ ఒక్క ట్వీట్ కూడా, సహానుభూతి కూడా చూపించలేదు ఎవరు. దట్ ఈస్ రాంగ్. ఆ అబ్బాయికి అండగా నుంచోవాలి ఈ టైంలో. అది ఎవరు నుంచోలేకపోతున్నారు సెలబ్రిటీస్. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ అండ్ సింపతి. మాలాంటి లాయర్స్ కొంతమంది అబ్బాయి వెనకాల నుంచుంటాం తెలిసింది నాకు. డెఫినెట్గా నేను కూడా అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తాను. ఓకే, ఎలా సార్? అంటే అరెస్ట్ ఏ విధంగా జరిగిందండి ఇది అసలు ఇప్పుడు ఈ అబ్బాయి 100 రోజులు లోపల ఉన్నప్పుడు బయట ఇట్లా నేను గేట్ నుంచి వెళ్ళగానే కొట్టుకుంటారని తెలుస్తుందండి. 100 రోజులు అసలు మొబైల్ ఫోన్ లేవు అబ్బాయి చేతిలో, ఏమీ లేదు. ఇట్లా నేను గేట్ నుంచి బయటకు వెళ్ళగానే కొట్టుకుంటారు అని తెలుస్తుందా? ఆ అబ్బాయికి తెలియదు కదా. ముందు గేట్ నుంచి వెళ్ళొద్దు అని చెప్పేసి అయిపోద్దా? ముందు గేట్ లాక్ వేసేయాలి కదా. నిన్న సాయంత్రం అబౌట్ 6-6:30కి అట్లా ఆయన అదుపులోకి తీసుకొని
ఇంకా రాత్రి ఉంచకూడదు కాబట్టి వితిన్ 24 hours ప్రవేశపెట్టాలి కాబట్టి కొన్ని ఎమర్జెన్సీ కేసెస్లో జడ్జి గారి నివాసానికి తీసుకెళ్తాం జరుగుతుంది. మీరు చూడండి కొన్ని సొసైటీలో, అందులో ఇది పబ్లిక్ న్యూస్కి సంబంధించిన కేసు కాబట్టి నెక్స్ట్ డే వరకు కూడా టైం తీసుకోకుండా ఇమీడియట్గా ఆయన అరెస్ట్ చేసి మామిడిపల్లిలో ఉన్న జడ్జి గారి నివాసం దగ్గరికి వెళ్ళి ఆయన పర్మిషన్ తోటి పోలీసు వాళ్ళు కస్టడీకి తీసుకొని 14 days చెంచల్గూడ జైలుకి పంపిస్తాం జరిగింది. ఆ విధంగా ఈయన అరెస్ట్ జరిగింది. నాగరాజు గారు, ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, ఓకే, ఈ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్సా లేకపోతే ఆ ముసుగులో వచ్చిన దుర్మార్గులక అన్నది నాకు తెలియదు, కానీ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్కి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే పబ్లిక్ ప్రాపర్టీస్ జోలికి రాకుండా, ఓకే, ప్రతిదీ నిరసన చేస్తానికి ఒక పద్ధతి ఉంటుంది. అనాదిగా మనం గాంధీజీ దగ్గర నుంచి అహింసలో నిరసన చేయాలి, ఓకే, లేకపోతే ఎన్నో రకాలుగా నిరసన చేయొచ్చు. ఇట్లా పబ్లిక్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి విధ్వంసం చేసి మీ మీద కూడా సెక్షన్స్ వేసుకునే బదులు మీరు సైలెంట్గా మీ నిరసన వ్యక్తం చేయండి. మీరు కనుక ఒకవేళ పల్లవి ప్రశాంత్ ఒరిజినల్ ఫ్యాన్స్ అయితే ఇట్లా రోడ్ల మీదకి వచ్చి గొడవలు చేయకుండా సైలెంట్గా హ్యాష్ట్యాగ్లో, ఓకే, మనకు సోషల్ మీడియా ఉంది, సైలెంట్గా నిరసన ప్రకటన చేయండి. ఆ టైటిలే మాకు వద్దని చెప్పండి. అంతేగాని ఇట్లా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అందరూ కూడా, మీరు 100 మందే ఉండొచ్చు, మీ మీద 1000 మంది వేరే వాళ్ళు ఉండొచ్చు ఈ పల్లవి ప్రశాంత్కి బ్యాడ్ నేమ్ రావాలని. సో సైలెంట్గా ఎవరు ఇళ్లలో చాలు హ్యాష్ట్యాగ్లో మౌనంగా ఈ టైటిల్ ఇలా చేస్తే పల్లవి ప్రశాంత్ని విడుదల చేయకుండా ఇలా ఉంటే ఈ షోని బ్యాన్ చేయండి, ఈ టైటిల్ కూడా కావాలంటే వెనక్కి ఇచ్చేస్తాం, అట్లా మీరు ఏదైనా చేసుకోవచ్చు. కానీ రోడ్ల మీదకి వచ్చి ఇట్లా చేస్తాం కరెక్ట్ కాదు. పబ్లిక్ ప్రాపర్టీని మొత్తం, పబ్లిక్ ప్రాపర్టీని కానివ్వండి, పబ్లిక్ సర్వెంట్స్ని కానివ్వండి, కామన్ పబ్లిక్ని కానివ్వండి, ఆర్ పబ్లిక్ ప్లేసెస్లో కానివ్వండి, ఇలా మౌన పోరాటం అటువంటి వాటికి రైట్స్ ఆల్వేస్ డెమోక్రసీ, ఓకే, సింపుల్ అహింస. ఆ రూట్లో మీరు మౌనంగా సోషల్ మీడియాలో డ్యామేజెస్ జరగవు, ఓకే, హ్యాష్ట్యాగ్ వేయండి. మీకు ఇష్టం లేదు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కొంతమంది ఫామ్ అవ్వండి, ఫామ్ అయ్యి మాకు ఈ టైటిలే వద్దు, అసలు ఈ షోనే కరెక్ట్ కాదు, ఎవడు మా వెనకాల నుంచోలేదని స్టార్ట్ చేయండి. అంతేగాని ఇట్లా అహింస మార్గంలో వెళ్ళకండి, ఓకే. మీ వల్ల పబ్లిక్ ప్రాపర్టీ అంటే ఎవరిది అండి? పబ్లిక్ ప్రాపర్టీ అంటే ఎవరిది? ఎవరైతే మీ రోడ్ల మీద తిరుగుతున్నారో మీరు కట్టిన ట్యాక్సే అది. మీ కళ్ళల్లో మీ ఏళ్ళతోటి మీ కళ్ళల్లోనే కూర్చుకుంటున్నారు. అది చేయకండి. దెర్ ఇస్ ఎ మెథడ్. ఇవాళ రేపు ఎన్నో రివల్యూషన్స్ అవుతున్నాయి సోషల్ మీడియాలో, ఓకే, సోషల్ ప్లాట్ఫామ్స్లో, ఇన్స్టా కానివ్వండి, ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానివ్వండి, అందులో మీరు నిరసన ప్రకటించండి. అందులో నిరసన మీరు ఒరిజినల్గా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని ఉంటే అందులో నిరసన ప్రకటించి ఇవి షో వద్దనండి లేదా ఆ టైటిల్ వెనక్కి అలా మీరు నిరసన ప్రకటించండి. కానీ దయచేసి రోడ్ల మీదకి వచ్చి మాత్రం ఇలాంటివి చేయకండి. నాగరాజు గారు, నా హంబల్ రిక్వెస్ట్ అండి నాగార్జున గారికి, ఈ కంటెస్టెంట్స్ అందరూ కూడా మీ కళ్ళల్లో అయితే డెఫినెట్లీ ఆల్ ఆర్ ఇన్ ఈక్వల్ పోడియం, ఓకే. సో ఇందులో టైటిల్ విన్నర్ని మరి జైల్లో పెడతామన్నది కంపల్సరీ షో మీద ఒక మచ్చలాగా ఎప్పటికీ మిగిలిపోద్ది. మీరు పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యి, ఓకే, అట్లీస్ట్ ఒక ట్వీట్ అయినా పెట్టి, లేకపోతే అట్లీస్ట్ ఒక భరోసాలాగా అయినా ఈ అబ్బాయి బిగ్ బాస్ యాజమాన్యం భరోసాలాగా వెనకాల నుంచొని ఈ అబ్బాయికి న్యాయం చేయాలని నేను హంబల్ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ వీడియో మనం ఎండ్ చేసే ముందు నేను చిన్న లాస్ట్ ఒక హంబల్ రిక్వెస్ట్ అండి, విత్ యువర్ పర్మిషన్, ఓకే. యాజమాన్యానికి కానివ్వండి, నాగార్జున గారికి కానివ్వండి, సిన్స్ ఈజ్ అ హోస్ట్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 7, ఓకే, ఈ మనిషిని, ఈ టైటిల్ విన్నర్ని పల్లవి ప్రశాంత్ని అక్కడి వరకు తీసుకొచ్చింది మీరే, ఓకే. మీరే హోస్ట్, మీరే దానికి అన్నపూర్ణ స్టూడియోస్కి యాజమాని, ఓకే. ఈ విషయంలో మీరు పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యి మీరు ఏం చేస్తారో తెలియదు, కానీ ఈ అబ్బాయి రైతు బిడ్డ అన్న కార్డుతో వచ్చాడు, ప్రజలందరూ కూడా అభిమానించారు. ఈ అబ్బాయి ఇవాళ కటకటాల వెనకాల ఉన్నాడు. నిన్నటి వరకు మీ హౌస్లో కింగ్ లాగా బతికినాడు, కింగ్ లాగా బయటకు వచ్చినాడు, మళ్ళీ మీ పేరు కూడా కింగే, ఓకే. సో మీరు కింగ్ కాబట్టి ఈయనని చిన్న జూనియర్ కింగ్, ఈయన టైటిల్ విన్నర్, ఈయన నార్మల్ వ్యక్తి కాదు. ఇవాళ బిగ్ బాస్ షోకి ఆదరణ అంతా ఇంత లేదు, ఓకే, దగ్గర కోట్లలో జనాలు చూస్తున్నారు. అట్లాంటి వ్యక్తి, అరే నాగార్జున గారి దగ్గర నుంచి వచ్చిన వ్యక్తి టైటిల్ విన్నర్ ఇమీడియట్ జైల్లో ఉన్నారు, ఎవరు పట్టించుకోవట్లేదంటే ఇది రాంగ్ మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది. అండ్ మీ ఇమేజ్ ఎప్పుడు క్లియర్గా ఉంటుంది కాబట్టి నాగార్జున గారు, ప్లీజ్ కమ్అట్ అండ్ ట్రై టు సేవ్ హిమ్. ఇప్పటికే బిగ్ బాస్ నుంచి వచ్చిన విన్నర్స్ కానివ్వండి, లేకపోతే కంటెస్టెంట్స్ కానివ్వండి, బయటకు వచ్చి వాళ్ళు మళ్ళీ నిలదొక్కుకోవాలంటే మళ్ళీ ఎంతో కష్టపడాలి. లేకపోతే వాళ్ళకి డైరెక్ట్గా బిగ్ బాస్ విన్నర్ అనగానే వాళ్ళకి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ లాస్ట్ వరకు లైఫ్ ఉంటుంది కాదు కదా. సో అలాంటప్పుడు బిగ్ బాస్ లోకి వచ్చి ఈ బిగ్ బాస్ వల్ల జైలుకి వెళ్తాం అన్నది రాంగ్ మెసేజ్ వెళ్తుంది.
సో నెక్స్ట్ టైం ఎవరైనా కంటెస్టెంట్స్ రావాలన్నా కూడా ఎవరు మనకి బ్యాకప్ లేదు అన్న భయంతో ఉంటారు. సో దయచేసి దిస్ ఇస్ నాట్ గుడ్ ఫర్ పర్సనల్గా పల్లవి ప్రశాంత్ మీద కూడా నేను సింపతి చూపిస్తున్నా. అట్లనే మీ షోకి వచ్చి మీ అండ ఉండగా కూడా ఈయన జైలుకి వెళ్ళాడు అంటే మరి ఎట్లాంటి సపోర్ట్ మీరు ఇస్తున్నట్టు. సో దయచేసి షో మీద కూడా ఒక మచ్చ వస్తుంది. అందులో ఆయన ఒక పెద్ద టాప్ సెలబ్రిటీ కాబట్టి ఆయన సమాజానికి ఇట్లాంటివి ఏమైనా జరిగితే వాళ్ళని వదిలేయండి, మాకు సంబంధం లేదనకుండా ఉండకుండా ఓకే లేదా నేను ఉన్నాను మీకు వెనకాల అన్నట్టు ఒక్క అడుగు మీరు ముందుకేస్తే మీకు కూడా చాలా అప్రిషియేషన్ వస్తుంది. ఆ బీదవాడు ఆ రైతు బిడ్డ ఎవరైతే కటకటాల వెనకాల ఉన్నాడో ఆయనకు కూడా సపోర్ట్ చేసినట్టు అవుతుంది. చూద్దాం కూడా ఏ విధంగా ఉంటుంది అనేది. మీరు చెప్పినట్లు నిజంగా హంబుల్ రిక్వెస్ట్ అనే దాని కిందే తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే బిగ్ బాస్ నుంచి కొంత టాక్ అయితే ఉంటుంది. ఎలా అనంటే బయట వచ్చినటువంటి విన్నర్స్ కానివ్వండి లేదంటే కంటెస్టెంట్స్ కానివ్వండి వెళ్ళిన రోజులే ఫేమ్ ఉంటుంది కానీ దాని తర్వాత ఫేమ్ ఎక్కడా ఉండదు. అండ్ దాంతోపాటు గెలిచిన టైటిల్ విన్నర్ జైలుకి వెళ్ళటం అనేది కూడా చరిత్రలో ఎక్కడా మనం చూడనటువంటి పరిస్థితి. ఫస్ట్ టైం అనేది అది. దీన్ని నిజంగానే కన్సిడర్ చేసి రిక్వెస్ట్ కింద భావించి అవునవును రిక్వెస్ట్ కింద భావించి రేపటి రోజు నా టైటిల్ విన్నర్ అనేటువంటి విషయం పక్కన పెట్టేస్తే అవసరమా అనేటువంటి క్వశ్చన్ మార్కులు కూడా ఎక్కువ వచ్చేస్తాయి. ఆ టైటిల్ తోటి ఇంకేం సంబంధం అంటే అంతా చేసుకున్నది జైలుకి వెళ్ళడం కోసమేనా అన్నంత ఇదిగా కూడా వచ్చేస్తాం మనకి. అవును అవును చూద్దామండి. అంటే హంబుల్ రిక్వెస్ట్ ద ఆల్ అంటే పార్టిసిపెంట్స్ వాళ్ళందరికి కూడా బట్ బాధాకరం రిక్వెస్ట్ అండి. వన్స్ అగైన్ రాజనగర్ మీరు ఎక్కడున్నా ఈ వీడియో చూస్తే తప్పకుండా ఆ అబ్బాయిని అట్లీస్ట్ న్యాయం చేయాలని అంతే. దానికి మించి మనం ఏమి వీఆర్ నాట్ గోయింగ్ అగైన్స్ట్ లా. అట్లీస్ట్ జరిగిన దాంట్లో ఆ అబ్బాయిని ఎట్లా సేవ్ చేయొచ్చా అన్నది చూస్తే సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టు చూద్దాం ఏ విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు.